ఆ లియా, త్వరగా నిద్రలేచావా? ఆయన ఇంకా నిద్రపోతున్నారు, ఇంకా లేవలేదు. నువ్వు బాగా నిద్రపోయావు కదా, భయపడలేదు కదా? లేదు. సరే, నేను గుడికి వెళ్ళొస్తాను. ఈ రోజు మా అమ్మ పుట్టినరోజు. ఆయన్ని తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ ఆయన నిద్రపోతున్నారుగా. నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. ఈలోపు నువ్వు రెడీ అయిపో. క్లారా అంటే నీ కాఫీ ఇస్తారు. ఓకే. పర్వాలేదు. సారీ, నేను మీను అనుకున్నాను. సారీ. సారీ సారీ. అయ్యో, లియా, 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 తెలియకుండా జరిగిపోయింది. దయచేసి మీనాక్షితో మాత్రం చెప్పమాక. నేను మాట్లాడినంతా నీకు వినిపించిందా లేదా? చెప్పను. థ్యాంక్స్.
బాగుందండి. మీరింకా రెడీ అవ్వలేదా? అయ్యో, మీరిలాగే నిద్రపోతే మిమ్మల్ని అందరూ సోమరిపోతూ అంటారు. కొన్ని రోజులుగా నేను గమనిస్తున్నాను. సరిగ్గా తినడం లేదు, ఎక్కువసేపు నిద్రపోతున్నారు. మీకో విషయం తెలుసా? ఇదే ఒక రకమైన వ్యాధే. ఛా! ఎందుకింక కాఫీ తాగలేదు? ఒకటి మాత్రం అర్థమైంది, మీరింకా బాత్రూంకి కూడా వెళ్ళలేదు కదా? సర్లే, నాకెందుకు. ఈ విధంగా అన్ని చెడ్డలవాట్లు మానుకుంటే చాలా సంతోషిస్తాను. అమ్మకేం కొనొచ్చు? సెట్ సారీ చాలా ఉన్నాయి, సో అదొద్దు. ఈసారి మా అమ్మకి ఒక పట్టుచీర కొని తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. ఏదో ఒక ఐడియా చెప్పొచ్చుగా. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. అది సరే, మా అమ్మకి ఎప్పుడు బర్త్డే వచ్చినా మీరే కదా ఏదో ఒక గిఫ్ట్ సెలెక్ట్ చేసి పెడతారు. మీరు ప్లీజ్, నువ్వు చెప్పేవేవి నాకు వినిపించట్లేదు. వినిపించదు. మా ఇంటి విషయాలు మాట్లాడితే మీకేది వినిపించదు. నువ్వు ఒకటి చెయ్యి, పట్టు చీర మంచి సెలక్షన్, నువ్వు అదే కొను. అయితే ఇక్కడ ఆపండి. ఇక్కడ ఒక కొత్త షాప్ తెరిచారు, అక్కడికే వెళ్దాం. మీరు లియాని ఇంట్లో డ్రాప్ చేసి వస్తారా? ఆలోపు నేను మా అమ్మకి శారీ సెలెక్ట్ చేస్తాను. లియా, ఇంట్లో అందరినీ అడిగానని చెప్పు. నిన్ను మా అమ్మకి పరిచయం చేద్దామని ఎంతో ఆశపడ్డాను. పర్వాలేదులే, నీకు ఈరోజు ట్యూషన్ ఉంది కదా, ఇంకొక రోజు చూద్దాం. బాయ్ అక్క. టాటా. బాయ్. అమ్మా ప్లీజ్ ప్లీజ్, నువ్వు వాళ్ళతో వెళ్ళు. వెళ్తే బోర్ కొడుతుంది, నేను నీతోనే వస్తాను. సరే రా. రారా, చెప్పిన మాట వినవు కదా, ఎప్పుడు నసపెడుతుంటావు. రా.